భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సమ్మర్ మ్యూజిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ కి పునఃస్వాగతం. లాస్ట్ వీడియోలో మనం నీవు తొరగము మీద అనే ఒక అన్నమయ్య కీర్తన యొక్క పల్లవిని నేను మా స్టూడెంట్స్ కి నేర్పించే ప్రయత్నం చేశాను. వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మటుకు వాళ్ళు పల్లవి పాడతామంటున్నారు. వాళ్ళు ఆ పల్లవి పాడిన తర్వాత నేను చరణం నేర్పించే ప్రయత్నం చేస్తాను. పాడతారమ్మా పల్లవి? ఖండగతిలో ఉన్నది, తాళం చూడండి, ట్రై చేయండి, వస్తే వచ్చేస్తుంది మీకు. ఓకేనా? నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా. ఓకే, బాగానే పాడారు. తాళం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఏకతాళం, ఆది తాళం కాదు. ఓకేనా? ఇప్పుడు చరణంది ముందే అర్థం చెప్తాను, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు యుద్ధానికి స్వామివారు యుద్ధానికి వచ్చారంట, తెల్లని రెక్కల గుర్రం మీద యుద్ధానికి వచ్చారంట. యుద్ధానికి వచ్చినప్పుడు బౌస్ అవి పెట్టుకుంటారు కదా, వెనకాతల వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు బౌస్ అవి పెట్టుకుంటారు కదా, అవి దానికి ఆ బాణాలు ఉంటాయి కదా, బాణాలకి ఈకలు కడతారు కదా పైన, ఆ ఈకలట బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయంట. అంటే బంగారం నుంచి షైనింగ్ వస్తుంది. అలాంటి రెండు వైపులా బౌస్ పెట్టుకున్నారంట. అక్కడి నుంచి ఆ బాణాల్లోంచి ఆ ఈకల నుంచి బంగారు వర్ణంతో ఇలా మెరిసిపోతున్నాయంట బాణాలు కూడాను. అట్లానే ఇంకా అతని చేతిలో ఏంటేంటి వెపన్స్ ఉన్నాయి అంటే గద, శంఖము, చక్రము, ఖడ్గము, ఎన్ని ఉన్నాయి చూడండి. గద, శంఖము, చక్రము, ఖడ్గము, ఇవన్నిటితో ధనుస్సు, వీటన్నిటితో పాటు చాలా అంటే రాజసం ఉట్టిపడుతున్నట్టుగా అతను చాలా యుద్ధానికి వచ్చిన వీరుడు ఎంత దీనిగా ఉంటాడో అతన్ని చూస్తే శత్రువులందరూ ఇలా చల్లా చెదురైపోతున్నారంట. ఇంత దీనిగా వచ్చిన అతని నుంచి వచ్చిన వెలుగు ఎలాగుంది అంటే 10,000 సూర్యుల వెలుగు ఎంత ఉంటుందో అంత ఉంటుందంట. ఒక్క సూర్యుడిది వెలుగు మనం డైరెక్ట్గా ఎక్కడైతే మనం చూడగలమా? చూడలేం కదా. ఆ ఒక్క సూర్యుడి వెలుగునే మనం చూడలేము. అంటే 10,000 సూర్యుల వెలుగు ఒక్కసారి అతను వచ్చినప్పుడు వచ్చింది అంటే ఇంకా అసలు ఆ శత్రువులు అసలు ఇంకా ఉంటారా ఆ యుద్ధ భూమిలోని? ఇంకా అప్పుడే ఫెయింట్ అయిపోయి పడిపోతారు కదా వాళ్ళందరూ. అంత లైటింగ్స్ తోటి వస్తారంట. అతను ఎంత బాగుంటుంది కదా అలాగా చూడడానికి. మనం ఎప్పుడు మూవీస్ లో చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివన్నీ. మీరు ఏమైనా మూవీస్ అవి చూసినప్పుడు చూడండి సార్, అబ్జర్వ్ చేయండి. ఆ విష్ణుమూర్తి మీకు భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అవి మూవీస్లో కానీ టీవీలో కానీ మీరు చూసి ఉంటారేమో కదా, అంత వెలుగులతో వస్తారంట. అలాగ వస్తారంట స్వామివారు. ఏంటి ఇంకేమైనా డౌటా? భక్తులు ఏం కాదు, భక్తులు ఎప్పుడు తన్మయంతో ఉంటారు, శరణాగతిలో ఉంటారు కాబట్టి భక్తులకి ఏం కాదు. ఏవైనా సరే నెగిటివిటీ వస్తుంది అంటే ఓన్లీ శత్రువులకే, భక్తులకి ఏం కాదు. భక్తులు ఎప్పుడు చక్కగా స్వామిని అంటే వాళ్ళు శరణాగతి పొంది దేవుళ్ళలో లీనమైపోయిన తత్వంలో ఉంటారు వాళ్ళు. అంటే మేము వేరు దేవుడు వేరు అనుకోరు భక్తులు ఎప్పుడును. భగవంతుడు మేము ఒకటే అనుకుంటారు. అందువల్ల వాళ్ళని ఏం చేయలేము. ఎందుకంటే ఆ భక్తుల్లో ఉండేది కూడా భగవతత్వమే. అందుకని వాళ్ళని ఏం చేయలేవు. శత్రువులు ఏంటంటే భగవంతుడు వేరు మేము వేరు అనుకుంటారు కాబట్టి శత్రువులకి అతను అటాకిస్తారు. అందుకే ఎప్పుడు భక్తి తత్వంలో ఉండాలి, ఎప్పుడు భగవంతుడికి మనం ఎప్పుడు శరణాగతిలో ఉండాలన్నమాట. ఓకేనా? ఇది ఈ చరణం యొక్క మీనింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నా వెనకతో చెప్పండి. పదిలముగ నిరువంక, పదిలముగ నిరువంక, పసిడి పింజలయంప, పసిడి పింజలయంప, పొదల తర కసములొరపులు, పొదల తర కసములొరపులు, 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 లొరపులు, లొరపులు, కసములొరపులు, కసములొరపులు, నెరపగా, నెరపగా, పదిలముగ నిరువంక, పదిలముగ నిరువంక,
పసిడి పింజలయంప పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు పొదల తరకసములొరపులు నెరపగా నెరపగా గదయు శంఖంబు గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు చక్రముధను ఖడ్గములు గదయు శంఖంబు గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు శంఖము చక్రము ధను ఖడ్గములు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవప్పుడు 10,000 సూర్యబింబములైనవప్పుడు గదయు శంఖంబు గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవప్పుడు 10,000 సూర్యబింబములైనవప్పుడు ఇది నిలుపు సంగతి ఇక్కడ 10,000 సూర్యబింబము 10,000 సూర్యబింబము లైనవప్పుడు లైనవప్పుడు దాని తర్వాత మళ్ళీ పల్లవి పాడతారా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి చరణం ప్రాక్టీస్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో రెండో చరణానికి వెళ్దాము చూసారు కదండి పల్లవి అండ్ చరణము మా పిల్లలు పల్లవి బాగానే ప్రాక్టీస్ చేశారు పాడారు బాగా నేను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చరణం కూడా నేర్పించే ప్రయత్నం చేశాను మీరు కూడా చరణం నేర్చుకుని నెక్స్ట్ వీడియోలో పల్లవి చరణము మళ్ళీ రెండో చరణము రెండో చరణం నేర్పిస్తాను పల్లవి చరణం పిల్లలు ప్రాక్టీస్ చేసి పాడతారు ఓకేనా అమ్మా పాడతారా ఓకే మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళ ఎవరికైనా షేర్ చేయండి మిగిలిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ధన్యవాదాలు